చూడండి ఎమ్మిగా చేసుకునే బెల్లం పప్పులు ఉండాలండి. ఇవి చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు స్కూల్లో అయితే మేము తినేవాళ్ళమండి. ఇలాంటివి ఎమ్మి టేస్టీతో రెడీ అయితే చేసాము. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేతి వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి. ఇవాళైతే స్నాక్ ఐటెంతో మేము ముందుకు వచ్చాము. ఇవాళైతే పప్పులు ఉండాలండి. చిన్నప్పుడు అయితే తినింటాము. చైల్డ్హుడ్ మెమోరీస్ అండి ఇప్పుడైతే గుర్తు చేస్తున్నాను నేనైతే. ఇవైతే పప్పులు బెల్లము, అలానే ఒక 2 ఇలాచీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నప్పుడు అయితే మనం తినింటాము కూడా. ఇప్పుడైతే నేను చేసి చూపించబోతున్నాను అండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. 1 కప్పు పప్పులు తీసుకున్నామండి. అలానే 1 కప్పు బెల్లం కూడా తీసుకోవాలి. ఇదైతే దంచేసుకోవాలి. అలానే ఒక 2 ఇలాచీ. ఫస్ట్ అయితే ఇలాంటి వెడల్పాటి ప్యాన్ అయితే తీసుకోవాలండి. ఫస్ట్ స్టవ్ అయితే వెలిగించేసుకొని ప్యాన్ అయితే పెట్టేశాను. ఫస్ట్ అయితే పప్పులు అనేటివి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే కరకరలాడుతాయి. తినేటప్పుడు నమిలేటప్పుడు కొద్దిగా బాగుంటాయండి ఇలా ఫ్రై చేసుకుంటే పప్పుల్ని. ఈ పుట్నాల పప్పు అంటారు, వేరే సైడ్ ఇలా పప్పులు అంటారండి. ఈ పప్పులతో చాలా స్వీట్స్ అయితే చేసుకోవచ్చు. మా ఛానల్లో ఆల్రెడీ ఉందండి, కర్దంటూ చేశాను. చూసైతే మళ్ళీ సపోర్ట్ అయితే చేయండి. చూడండి, ఇవైతే కొద్దిగా ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి. చూడండి, ఇప్పుడైతే స్టవ్ కట్టేసి ఇవైతే ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాము. 1 కప్పు పుట్నాల పప్పు అయితే తీసుకున్నాను అండి నేను. చూడండి, ఇలా దోరగా వేయించుకుంటే బాగుంటాయి. ఇప్పుడైతే ఈ బెల్లం అయితే దంచేసుకుందామండి. 1 కప్పుకి కప్పు వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా దంచుకుంటే పాకం పట్టేటప్పుడు ఈజీగా అవుతుందండి. మెత్తగా అయితే దంచుకున్నాను నేను. అయితే తీసేసుకున్నాను. ఒక 2-3 ఇలాచి. ప్యాన్ అయితే పెట్టాను. ఇందులో బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పాకైతే పట్టుకోవాలి. బెల్లం పాకం ఎలా పట్టాలనేది చూపిస్తానండి. అది కొద్దిగా ఉండలాగా రావాలి. కొద్దిగా అయితే నీళ్ళు వేసుకొని ఇది పాకం రావడానికి చూసుకోవాలి. ఇంకా ఇలాచి అనేవి దంచేసుకుందాము. ఈ బెల్లం పాకంలోనే వేసేసుకోవాలి. చూడండి, పాకం అయితే రెడీ అవుతుంది. అంటే బెల్లం పాకం అయితే రెడీ అవుతా ఉంది. చూస్తూ ఉండాలండి, నిదానంగా కలపాలి. ఇలా చూడండి, బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది. ఇప్పుడైతే ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసేస్తున్నాను. వేసి బాగా కలపాలి. ఈ పప్పులు ఉండాలండి. చిన్నప్పుడు మీలో ఎంతమంది తిన్నారో కమెంట్ అయితే పెట్టండి. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. అప్పుడైతే రూపాయికి 4 ఇచ్చేవాళ్ళు. మేము పిల్లలప్పుడు వెళ్ళి కొనేవాళ్ళం. మా స్కూల్ దగ్గర ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వతో అయితే కొనేవాళ్ళం అండి. మేమైతే చిన్ననాటి గుర్తులన్నీ గుర్తొస్తున్నాయి. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. ఈ పప్పులు వంటలు చేస్తూ ఉంటే వేసి చూడాలి. మనకు అప్పుడే ముద్ద కడుతుంది. ముద్ద కట్టి ఇలా గట్టిగా అవ్వాలి. ఇంకా గట్టిగా అవ్వలేదు. చూడండి, కొద్దిగా కావాలి. ఇంకొంచెం అయితే చాలు. కొద్దిగా కావాలి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా అటు ఇటు అయినా మనకు పాక్ అనేది రాదు. ఇలా ఉంట కట్టాలి. మనం ఎలా తిప్పితే అలా రావాలి. ఇప్పుడైతే పాక్ రెడీ అయింది.
ఇప్పుడైతే ఇందులో పప్పులు అయితే వేసేసుకోవాలి. చూడండి, చూడండి చూడండి పాకు అయితే అప్పుడే గట్టిగా అయింది చూసారా. చూడండి ఇలా గట్టిగా అయింది కదా. ఇప్పుడైతే కొద్దిగా చల్లారనివ్వాలి. చూడండి ఇప్పుడైతే మొత్తం అయితే పాకము పప్పులు రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే ఉండలు కట్టుకోవడమే ఆలస్యం. ఇప్పుడైతే రౌండ్గా ఉండలు కట్టుకోవడం. వేడిగా ఉంది, చూడండి ఇలా ఉండలు కట్టుకోవడమే. చూడండి ఎమ్మిగా పప్పులు ఉండలు అయితే రెడీ అయినాయి. చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయి ఇవి చూస్తూ ఉంటే. మీకు కూడా అలానే ఉందా? ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చూడండి పప్పులు ఉంటారు అంటారు కదా, పప్పులు ఉంటారు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎమ్మిగా చేసుకునే బెల్లం పప్పులు ఉంటాలండి ఇవి. చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు స్కూల్లో అయితే మేము తినేవాళ్ళమండి ఇలాంటివి. ఎమ్మి టేస్టీతో రెడీ అయితే చేసాం.